అయితే ఇప్పుడు 7వ నెల వరకు జీవుడు రాడని గర్భోపనిషత్తులు చెప్పి ఉన్నారు మీరు. ఆ గర్భోపనిషత్తు విన్నాం మేము. అయితే గురుగారు అన్ని గుర్తున్నప్పుడు గర్భంలో, మరి గర్భం బయటకు వచ్చిన తర్వాత ఎందుకు గుర్తుండవు మనిషికి? అంటే భగవంతుడు ఒక లీలలాగా అనుకోవాలా, లేకుంటే మాయా ప్రపంచంలోకి వచ్చినాక మతిపోతుంది అనుకోవాలా, ఎట్లా అనుకోవాలి? గుర్తుపెట్టి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు. ఇప్పుడు గుర్తుపెట్టి మనం బయటకు కూడా వచ్చామనుకో, అన్ని గుర్తున్నాయి అనుకో, అంతకుముందు జన్మలోనే పంది జన్మ వచ్చింది అనుకో, ఇప్పుడు మనకు గుర్తుందనుకో, మన పోయే పందులన్నీ మనకి చుట్టాలు, స్నేహితులు, బంధువులు ఉంటారు వాళ్ళలో, లేకపోతే ఇంకెవరిలోనే ఉంటారు. అందుకని ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకులే పాపం వీళ్ళకని అవన్నీ మర్చిపోయి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకునేటట్టుగా మనకు ఒక అవకాశం కల్పించారు. ఏమిటంటే నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఏమనుకున్నావో, ఏమి నిర్ణయం తీసుకున్నావో, ఇదిగో పలానా నిర్ణయం తీసుకున్నావు అని ఉపనిషత్తులు మనకు గుర్తు చేస్తాయి. ఇప్పుడు ఆ గర్భోపనిషత్తు ఉందనుకోండి, అది గుర్తు చేసేది ఈ విషయమే. అయ్యా నీకు గుర్తు చేసింది ఏంటంటే నువ్వు బయటికి రాగానే నేను సద్గురువుని ఎంచుకోవాలా, ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేయాలా అనేటువంటి విషయాన్ని నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనుకున్నావని మనకు గుర్తు చేస్తుంది. మిగిలిన అన్ని గుర్తున్నాయి అనుకో, ఇక పాములు, తేళ్లు, కప్పలు ఇవన్నీ కూడా మన చుట్టాలు అవుతాయి. వాళ్ళన్నీ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి, ఇబ్బంది అవుతుంది మనకి.